నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చిలకడ దుంప, స్వీట్ పొటాటో, కొన్ని ప్రాంతాల్లో దీన్ని గెనుసుగడ్డ కూడా అంటారు. ఈ చిలకడ దుంప దుంపలలో విశిష్టమైన దుంప. దీంట్లో అనేక రకమైన పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. చిలకడ దుంపని ఉడకబెట్టుకుని తినచ్చు, కాల్చుకుని కూడా, నుప్పుల మీద కాల్చుకుని కూడా తినచ్చు. మొక్కజొన్న కండి ఎలా కాల్చుకుంటాం అలా కాల్చుకోవచ్చు. ఈ కాల్చుకున్న చిలకడ దుంప ఆ పైనుండి తొక్కు తీసేయాలి. అదే ఉడకబెట్టుకుందైతే తొక్కుతో పడని తినచ్చు. ఈ రెండిట్లో రుచి చూసుకుంటే కాల్చిన చిలకడ దుంప బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా మీ ఇష్టాన్ని బట్టి తినచ్చు. చిలకడ దుంప కూర పులుసు కూర వండుకోవచ్చు, లేదా చిలకడ దుంపని పప్పుచారు, సాంబార్లో వేసుకుంటారు. రకరకాలుగా కూరల్లో కూడా వినియోగిస్తారు. దీంట్లో చాలా పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకం ఉంటుంది, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. మలబద్ధకము లేని కారణంగా మొలలు రావు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ ఏమీ రావు. ఎప్పుడైతే మలబద్ధకం మనకు ఉండదో పెద్ద క్యాన్సర్లు కూడా మనం దూరంగా ఉంటాం. దీంట్లో కొన్ని విశిష్టమైన పదార్థాలు ఉన్నాయి, పోషక పదార్థాలు ఉన్నాయి. బీటా కెరటిన్ అని, విటమిన్ సి, B6, విటమిన్ డి, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పొటాషియం ఉండటం వల్ల ఎవరికైతే బీపీ, రక్తపోటు ఉందో అది చక్కగా నియంత్రణ జరుగుతుంది. దీంట్లో ఉండే ఐరన్ మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉత్పత్తి అవడానికి, రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరగడానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం కండరాల పనితీరు బాగా పనిచేయటానికి, గుండె కండరాల పనితీరు, మెదడులో ఉండే కణజాలం బాగా పనిచేయటానికి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ సి ప్రభావం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారదు, చిగుళ్ళ నుంచి చీము కారదు. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, గాయమైనా వెంటనే పుండు మానే గుణం ఉంటుంది ఈ విటమిన్ సి వల్ల. ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల గుండె ఆరోగ్యము, గుండె కండరాలు బాగా పనిచేస్తుంటాయి. ఈ చిలకడ దుంపలో యాంటీ ఆక్సిడెంట్స్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. అదే కాకుండా శరీరంలో ఉండే రోగ కారకాలు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని బాగా తగ్గించగలిగే శక్తి ఈ చిలకడ దుంపకు ఉంది. దీంట్లో ఒక ప్యాంటోథెనిక్ యాసిడ్ అనే ఒక విటమిన్ ఉంటుంది. దానివల్ల మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఈ చిలకడ దుంపలో ఉండే ఇనుము, ఐరన్ వల్ల ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ అభివృద్ధి చెందటమే కాకుండా ఎముక మూలుగులో ఉత్పత్తి అయ్యే తెల్ల కణాలు కూడా బాగా సంఖ్య పెరుగుతుంది. ఈ విటమిన్ సి ప్రభావం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అధికమవటం వల్ల చర్మ సౌందర్యం, చర్మంలో వృద్ధాప్య ఛాయలు లేకుండా కాపాడటం, చర్మం ముడతలు పడవు, చర్మంలో నలుపు రంగు రాదు, కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది ఈ చర్మం ఈ చిలకడ దుంప తినేవాళ్ళకి. ఇక వెంట్రుకలు రాలిపోయేవాళ్ళు చిలకడ దుంప తింటే వెంట్రుకలు రాలటం ఆగిపోతుంది. వెంట్రుకలు ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా ఉండే గుణం ఉంటుంది ఇది తింటే. దీంట్లో ఈ విటమిన్ డి వల్ల ఎముక పటుత్వం, విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా రక్తంలో ఉండేటట్లు చూసి ఎముక పటుత్వం, చిన్నపిల్లలు ఎత్తు బాగా పెరగటానికి దోహదపడుతుంది. పిల్లలు చిలకడ దుంప తినిపిస్తే ఎత్తు బాగా పెరుగుతారు. ఇక చర్మము నిగనిగలాడాలని కోరుకునేవారు
ఈ చిలకడ దుంప తింటే చక్కగా కాంతివంతంగా తేజస్సుతో ఉంటుంది. మరొక విశిష్టమైన గుణం చిలకడ దుంపకి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తి సమృద్ధిగా జరుగుతూ సంతానలేమి ఉన్న వాళ్ళకి ఉపయోగపడటమే కాకుండా వృషణాల నుంచి మగ హార్మోన్లు టెస్టోస్టెరాన్ ఉత్పత్తి బాగా జరిగి అంగస్తంభన బ్రహ్మాండంగా జరుగుతుంది. దాంతోపాటు వీర్యం బాగా సమృద్ధిగా ఉత్పత్తి అయి ఎవరికైతే సంతానలేముందో అవి చిలకడ దుంప తినటం ద్వారా ఆ సమస్యకు పరిష్కారానికి కూడా దోహదపడుతుంది. అలాగే శీఘ్రస్ఖలన సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇన్ని విశిష్ట గుణాలున్న ఈ చిలకడ దుంపని ప్రతిరోజు కాల్చుకుని తినచ్చు, ఉడకబెట్టుకుని తినచ్చు, కూరలో తినచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక చిలకడ దుంప తింటే ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే తిన్న తర్వాత పొట్ట దండిగా ఉంటుంది, పొట్ట నిండుగా ఉంటుంది, ఆకలిని తగ్గిస్తుంది. ఇన్ని విశిష్ట ఔషధ గుణాలు పోషక విలువలున్న చిలకడ దుంపను మనం ఎంత తరచుగా తింటే అంత మంచిది. బీపీ ఉన్న వాళ్ళకి మంచిది, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి మంచిది. ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. మరి స్థూలకాయం ఉన్న వాళ్ళు తినచ్చా లేదా అని అనుమానం. స్థూలకాయం ఉన్న వాళ్ళు కూడా రోజు ఒక చిలకడ దుంప తినటం వల్ల ఎటువంటి అనర్థం ఉండదు. ఈ పీచు పదార్థం, దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల ఆకలి తగ్గుతుంది, ఆ కడుపు నిండినట్లు ఉంటుంది. ఆ విధంగా స్థూలకాయం ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక చిలకడ దుంప తినటం అనేది ఉపయోగపడుతుంది. ఈ మెగ్నీషియం ఉండటం వల్ల క్రీడాకారులు ఉంటారు, క్రీడాకారులకు కండపుష్టి, అలాగే వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, వాళ్ళకు కూడా కండరాలు బాగా పనిచేయటం, నరాలు, దీంట్లో ఉండే B6 అనే విటమిన్ ప్రభావం వల్ల నరాలు బాగా గట్టిగా ఉండటం, అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు ఉండే వాళ్ళకి ఈ B6 ఉండటం వల్ల అటువంటి సమస్య కూడా తీరిపోతుంది. ఈ చిలకడ దుంప శీతాకాలంలో తింటే తరచుగా జలుబు, దగ్గు, పడిసెము, గొంతు నొప్పి, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉండే వాళ్ళకి దీంట్లో ఉండే విటమిన్ C ప్రభావం వల్ల ఈ శ్వాసకోశ సమస్యలు, తరచుగా దగ్గు, పడిసెము, లేదు సైనస్లో చీంబట్టే గుణం ఉండే వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. కనుక శీతాకాలంలో రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ దరి చేరకుండా కాపాడుతుంది. ఎవరికైతే తరచు చర్మం మీద గుల్లలు, పొక్కులు, చీమగడ్డలు వస్తాయో, అలాగే గజ్జి, తామర అధికంగా వస్తాయో, అటువంటి సమస్యలు పరిష్కరించడానికి, రాకుండా కాపాడటానికి చర్మం యొక్క సౌందర్యాన్ని, చర్మంలో ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడే గుణం చిలకడ దుంప ఉంది. మనకి అందుబాటులో గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళినా అందుబాటులో ఉంటుంది. అటువంటి చిలకడ దుంపని మనం మరవద్దు. ఈ విటమిన్లు, పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు, రక్తాన్ని సమృద్ధిగా సమకూర్చే ఈ చిలకడ దుంప మనం మరవరాదు. తరచుగా తిందాం, కాల్చుకొని తిందాం. మొక్కజొన్న పొత్తు మక్కలాగా కాల్చుకొని తిందాం, లేదా ఉడకబెట్టుకొని తిందాం. మైక్రోవేవ్లో ఉడకబెట్టుకోవచ్చు, లేదు కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు. ఆ విధంగా ఆ పైన ఉన్న తొక్కుని ఉడకబెట్టుకున్నప్పుడు తినచ్చు, కాల్చుకున్నప్పుడు తీసేయచ్చు. ఇది ఈ చిలకడ దుంప గెనుసుగడ్డ యొక్క విశిష్టత.